అవ్వండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. అక్క, మీరు చాలా అందంగా ఉన్నారు. వచ్చే పెళ్లి కొడుకు మిమ్మల్ని చూసి మురిసిపోతాడు. సమీర్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత సమీర్ వాళ్ళ మొత్తం కుటుంబాన్ని చూసుకున్నాడు. చదువుకుంటూనే పనికెళ్ళాడు. మొత్తం బాధ్యతగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. మా సంధ్యాకి వినటం మాట్లాడటమే తెలీదు, కానీ తను కూడా జీవితంలో ఓడిపోలేదు. తన కాళ్ళ మీద తనను ఉంచుంది. ఇంకొక విషయం, మా అక్క ఎన్జిఓలో టీచర్ గా చేస్తున్నారు. దాంతో పాటు జాబ్ కూడా వెళ్తున్నారు. కాజల్, తప్పుగా అనుకోకండి, నా చిన్న కూతురికి కాస్త నోరెక్కువ. నేనేం చెప్తున్నా అంటే సమీర్ సంధ్యతో ఒంటరిగా మాట్లాడాలంటున్నాడు. కాజల్ మా, నువ్వు వెళ్ళి వాళ్ళని టెర్రస్ తీసుకెళ్ళు. సారీ, నేను అక్కతోనే ఉండాల్సి వస్తుంది. అందుకనే మీరు ఇప్పుడు నన్ను ఇంటర్ప్రెటర్ గా తెలుసుకోండి. నేను ఏం చెప్పాలనుకున్నానో అది సంధ్య చదువుతారు. అరేరే, సరే పర్వాలేదు. చెప్పాలంటే నాకు మా అక్కతో ఉండడం ఇక్కడ ఇష్టం లేదు కదా అక్క. ఆల్ ది బెస్ట్, బాయ్. చెప్పండి, నేను మీకు నచ్చేనా? మీ ఇష్ట ప్రకారమే ఇదంతా జరుగుతుందా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు రాసి నాకు తెలియజేయండి. నా పేరెంట్స్ నన్ను కంపల్ చెయ్యలేదు, కానీ మీరు ఎందుకని నాలంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నేను నిజం చెప్పాలా? నేను మీ ఫోటోని చూసే మిమ్మల్ని నేను మీకు నచ్చానా? మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చూడమ్మా, టిఫిన్ తీసుకురా. ఏవండి, సమీర్ గారు వాళ్ళ అమ్మ చెప్పారు 25 రోజుల తర్వాత ముహూర్తం ఉందని చెప్పారు. ఇంత తొందరగానా? పెళ్లి ఏర్పాట్లు ఎలా చెయ్యాలి? అంతా జరిగిపోతుంది. అలాగా? నువ్వు కూడా ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటానికి ఇష్టపడతలేదా? మీరు కొన్ని రోజులు మాతో ఉండాలని అనుకుంటున్నారా? ఇంత త్వరగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకోవట్లేదా? ఎప్పుడైనా సరే ఒకరోజు ఆడవాళ్లు ఇంట్లోంచి వెళ్ళాలి కదమ్మా. ఆ దేవుడు కృప వల్ల నువ్వు ఎక్కడున్నా సరే చాలా బాగుంటావు. అరే, నీకేం దెబ్బ తగలేదు కదా? అరే, నీ ఒళ్ళు అద్దంలా ఉంది. అరే, నువ్వు మాట్లాడలేవు, వినలేవు, కానీ అర్థం చేసుకోగలవు కదా. ఎక్కడ దెబ్బ తగిలింది చూపించు. సంధ్య వెరీ పంక్చువల్. రోజు కూడా సరిగ్గా 8:30కి వచ్చేస్తున్నావు. మొదలు పెట్టచ్చు. సంధ్య, భయంకరంగా చాటింగ్ జరుగుతున్నట్టుంది. సమీర్ నిన్ను చూసి మైకమై పడిపోయాడనుకుంటా. అరే, సిగ్గుపడుతున్నావా? ఒట్టి చాటింగ్ జరుగుతుందా లేక డేటింగ్ కూడా జరుగుతుందా? 2 సార్లా? సరే కాని ఆ డేటింగ్ లో మీరేం చేశారు? ముద్దులు పెట్టారా? ఏమి తినను, 12 రోజులు ఉపవాసం ఉంటాను. 9 రోజులు నవరాత్రిని విన్నాను, కానీ ఇదేంటి కొత్తగా 12 రోజులు?
12 రోజులు ఉపవాసం అమావాస్యకి వస్తుంది. ఇలా ఉపవాసం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి. ఓయ్ ఎంత పాపం చేసావేంటి? తమిళనాడులో నువ్వు ఎవరన్నా మర్డర్ చేసి ఇక్కడికి వచ్చావా? ఆ? నోరు మొయ్, నేను చెప్తాను. పంజాబ్లో హత్య చేసి వచ్చావా? అయితే వెళ్ళి పని చూసుకో. దొంగ నా కొడక, దొంగతనం చేస్తున్నావురా? ఏం చేస్తున్నారు? నేను ఇక్కడన్నీ సర్దుతున్నాను. నోరు మీరా, అబద్ధం చెప్తున్నావా? సంధ్య నాకంతా చెప్పింది. ఒక నగ ప్యాకెట్లు వేసుకున్నావు కదా? లేదు. బయటి పదరా. నమ్మండి. చెక్ ఇదేంట్రా? సార్ తప్పైపోయింది, వదిలేయండి. జైల్లో పోయి కూర్చోరా. పూజ, పోలీసులకు ఫోన్ చేయి. అయ్యో వద్దు, దయచేసి నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మీకు పుణ్యం ఉంటుంది, వదిలేయండి. ఆల్రెడీ నిన్ను పనులొచ్చి పంపించాలని అనుకున్నాను రా. పోరా బయటికి. ఏంట్రా చూస్తున్నావు? దాన్ని చూస్తున్నావు? ఇంకొకసారి నేను ఇటు సైడ్ చూశానంటే నీ గొంతు కోసేస్తారు. పోరా. అరే సంధ్య ఏంటి ఇంకా రాలేదు? ఇంత లేట్ అవ్వదే ఎప్పుడు? నాన్న మీ ఫోన్ నుంచి నేను మెసేజ్ కూడా పంపించాను, కానీ ఆ అక్క ఏ సమాధానం ఇవ్వలేదు. ఒక పని చేయండి, వీడియో కాల్ చేసి ఎక్కడుందో తెలుసుకోండి. నాన్న, ఆ అక్క అత్తను మీట్ అవ్వడానికి వెళ్ళిందా? లేదు మనతో ఏమీ చెప్పకుండా సమీర్ని కలవడానికి వెళ్ళదు. లేదు, నేను తన ఫోన్లోని చాలా మెసేజెస్ చూశాను. ఆ అత్త అక్కని మీట్ అవ్వడానికి పిలిచారు. సరే సమీర్కి ఫోన్ చేద్దాం. సమీర్ జీ ఫోన్ కూడా ఆగింది. సంధ్య దొరికిందా? లేదు, పాపం ఎక్కడ ఇరుక్కోనుందో. నేను ఒక పని చేస్తాను, పోలీసుల దగ్గరికి వెళ్తాను. సంధ్య గురించి తెలిసిందా? దుర్గానగర్ పోలీస్ స్టేషన్లో కూడా సపోర్ట్ చేయనంటున్నారు. ఊరికే ఒక రిపోర్ట్ రాసి పెట్టుకున్నారు. పాపం తన నోటితో తను కష్టాలు కూడా చెప్పుకోలేదు. ఆ దేవుడికైనా తన బాధ అర్థమవుతుందో లేదో. సార్, ఆ కాలర్ ఈ మైల్ స్టోన్ దగ్గర డెడ్ బాడీని చూశానని చెప్పాడు. ఈ ఏరియా అంతా చెక్ చేయండి. సార్ బాడీ ఇక్కడుంది. చాలా బ్రూటల్ మర్డర్ సార్. గుండె కొట్టుకుంటుంది, ప్రాణాలతో ఉంది. ఎత్తండి సార్, అంబులెన్స్కి ఫోన్ చేయండి. టైం లేదు, ఎత్తండి. పక్కనే హాస్పిటల్ ఉంది, తీసుకెళ్తాం. కమాన్, క్విక్ త్వరగా తీసుకెళ్ళండి. ఏసీ సుమన్తో చెప్పు, హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. అవును, కాల్ చేసిన విట్నెస్ ఎక్కడ? అతను తన ఐడెంటిటీ చెప్పలేదు సార్. మీరెవరు మాట్లాడుతోంది? గుర్తులు చెప్పలేదా? ఎందుకని? విట్నెస్ ఎవరో తెలుసుకో. ఒకవేళ అమ్మాయి ఎవరో తెలిసి ఉండాలి, కనిపెట్టు.
సార్ చాలా దారుణానికి ఒడికట్టారు సార్. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండటమే చాలా ఆశ్చర్యం. సార్ ఒక అమ్మాయిని ఇంత దారుణంగా చేయడం చాలా తప్పు కదా సార్. రేప్ రేప్ కాదు, గ్యాంగ్ రేప్ అయిండొచ్చు. రేపిస్టులు చాలా దారుణంగా నడుచుకున్నారు. రేప్ జరిగిన తర్వాత అమ్మాయి ప్రైవేట్ పార్ట్ చాలా దారుణంగా అయిపోయింది. చేతి వీళ్ళు అన్ని ఫ్రాక్చర్ అయిపోయాయి. ఎక్కడో చాలా దారుణంగా ఒడికట్టారు. అంతేకాకుండా అన్ని చోట్ల బాగా పొడిచేశారు. శరీరంలో గ్లాస్ పీసెస్ ఉన్నాయి. పగలగొట్టిన బాటిల్స్ డ్యామేజ్ అయ్యొచ్చు. ఆ అమ్మాయి ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? ప్రాణం లేని శవంలాగా పడిపోయింది. సర్వే అవుతుందా లేదో మాకు తెలియట్లేదు. పాపం. ఇంతవరకు ఇక్కడ ఏ ఆధారం దొరకలేదు సార్. పైగా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల వరకు సీసీటీవీ ఏది లేదు సార్. ఏం చేద్దాం? అంత క్లోజ్ చేసేద్దామా? అందుకని ఊరికే చేతులు కట్టుకుని కూర్చోలేం. ఈ కేసు ఖచ్చితంగా మీడియా వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా వదిలిపెట్టలేము. నాకు తెలుసు సార్, కానీ నాకు తెలిసి క్రైమ్ ఇక్కడ మాత్రం జరిగి ఉండదు సార్. క్రైమ్ ఎక్కడో జరిగి ఉంటుంది. ఆ అమ్మాయిని వేరే బండిలో తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఉంటారు. కానీ విక్టిమ్ని ప్రాణాలతో వదిలేశారు. దేనికి? అది హలో, సంధ్యా సోలంకి చెప్పండి. ఓకే సరే. దుర్గానగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్. అక్కడ సంధ్యా సోలంకి నాకు అమ్మాయి మిస్ అయినట్టు కంప్లైంట్ వచ్చిందట. అందువల్ల విక్టిమ్ ఫేస్ సంధ్యా సోలంకి మ్యాచ్ అవుతుందట. పేరెంట్స్తో వాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారు. నేను అక్కడికి వెళ్తాను. శర్మ, ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయో, ఎన్ని దాబాలు ఉన్నాయో అన్నీ తెలుసుకోండి. ఏది వదిలిపెట్టకండి. ఓకే సార్. అన్నీ పక్కాగా తెలుసుకోండి. హలో సార్, మీడియా హాస్పిటల్కి వచ్చారు సార్. సార్, ఇక్కడున్న స్టాఫ్ ఆ అమ్మాయి గురించి ఏదో చెప్పారు. నేను వస్తూ ఉన్నాను. శర్మ, మీడియా మళ్ళీ మగాళ్ళు మృగాల్లా తయారయ్యారు. నిన్న ఔటర్ జైపూర్లో ఒక రేప్ కేసు జరిగింది. రేప్ విక్టిమ్ తప్పించుకున్నారు. కానీ ఆ అమ్మాయి చావు బ్రతుకుల మధ్య ఉంది. ఈ అమ్మాయిని ఇలా చేసింది ఎవరు? హలో, తను తప్పించుకుంది. సార్, దుర్గానగర్ పోలీస్ స్టేషన్లో సార్ తొందరగా ఏదో ఒకటి చెయ్యండి అన్నాను సార్. కానీ వాళ్ళు నా మాట అస్సలు వినలేదు. నా పిల్లకి మాటలు రావు, చెవులు వినపడమని వాళ్ళకి చెప్పాను సార్. కానీ వాళ్ళు ఏ స్టెప్ తను మాట్లాడడం లేదు, వినడం లేదా? లేదు సార్. గోపాల్ గారు, ధైర్యంగా ఉండండి. ఒకటి చెప్పండి, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? సార్, మేము చాలా సాధారణమైన వాళ్ళు. మాకంత విరోధులు ఎక్కడుంటారు సార్? మీ అమ్మాయి ఇంట్లో చాలా ఆరోగ్యంగానే ఉంది కదా? తను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? నిన్న పొద్దున్న ఎన్జిఓలో తనలాంటి వాళ్ళకి తను క్లాస్ తీస్తుంది సార్. 8:30 నుంచి 10:30 దాకా. దాని తర్వాత తను పనికి పనికి ఎక్కడికి వెళ్తుంది? సార్ అది ఒక జ్యువెలరీ షాప్ సార్. ఆ షాప్ ఎక్కడుంది? వాణి విహార్లో. వాణి విహార్. మీరుండేది దుర్గానగర్, షాపు వాణి విహార్లో. సంధ్య ఈ పరిస్థితిలో ఉంది. తను హైవేలోనే దొరికింది. ఆ రూట్కి దీనికి ఏ సంబంధం లేదు. తను పనికి ఎలా వెళ్ళి వస్తుంది? సార్, తను వాణి విహార్కి రిక్షాలో వెళ్ళొస్తుంది. సార్, సంజయ్ పేరెంట్స్కి ఎవరి మీద అనుమానం లేదు. సో సార్, ర్యాండమ్ క్రిమినల్సే ఈ పని చేసుంటారని అనిపిస్తుంది సార్. మీడియా ఇదే చెప్తున్నారు. ఆ మీడియా వాళ్ళు చెప్పిందే నమ్మాలని ఏ రూలు లేదు. మనం మన స్టైల్లో కనిపెట్టాలి. మనం పర్సనల్, అవుట్ సైడ్ రెండు వైపులా వెతకాలి. ఇదిగోండి మీ టిఫిన్. ఏమైంది? తను చదువుకోవడానికి వెళ్ళలేదా? అరే, నేను చెప్పడమే మర్చిపోయాను. ఆ అమ్మాయి గురించి న్యూస్లో వస్తూనే ఉంది కదా. ఆవిడ తిన టీచర్ అట. ఏంటి? ఆ టీచర్ మీద ఇలాంటి దారుణాన్ని కొడికట్టారు. అందుకని ఈ కారణంగా ఎన్జిఓ వాళ్ళు స్కూల్ పిల్లలందరికీ లీవ్ ఇచ్చారు. నాన్న కొట్టుకు వెళ్ళలేదా? వెళ్తున్నాను, పద. దారిలో నేను దింపేస్తాను. సరే నాన్న, వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. సార్, ఎప్పుడు సంధ్య 7ంటికి వెళ్ళిపోతుంది సార్.
సంధ్య ఉండేది దుర్గానగర్లో, కానీ గాయాలతో షిక్కర్ నగర్ హైవేలో పడుంది. తను అక్కడికెలా వెళ్ళింది? అది నేనేలా చెప్పగలను సార్, కానీ పూజాని అడగండి, వాళ్ళిద్దరూ ఒకటిగానే వెళ్తారు. అవును సార్, మేమిద్దరం ఒకటిగా ఆటోలో వెళ్తూ ఉంటాం. కానీ నాకు నిన్న ఒక పని ఉన్నింది, అందుకని తను ఒంటరిగా ఇక్కడ వెళ్ళింది. ఎంతమంది ఆటో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి. జ్యువెలరీ షాప్ నుంచి క్రైమ్ సీన్ వరకు ఎక్కడెక్కడ సీసీటీవీలు ఉన్నాయో ఆ ఫుటేజ్ మొత్తం నాకు పొద్దునకి కావాలి. సంధ్యతో ఎవరైనా తప్పుగా నడుచుకున్నారా? ఎవరి మీద అనుమానం ఉందా? సార్, యోగేష్ మీద అనుమానం. అతనే సంధ్య మీద పగ తీర్చుకుంటాడు. ఎవరా యోగేష్? సార్, యోగేష్ ఇక్కడే పనిచేస్తూ ఉంటాడు. 2 రోజుల ముందే తను ఇక్కడ చిక్కున్నాడు. సంధ్యనే అతని గురించి చెప్పింది. ఇదేంట్రా? సేటు పొరపాటైంది, క్షమించు. అంతేకాకుండా 2 రోజులకు ముందుగా మేము వెళ్తుంటే మా వెనకాల వచ్చేవాడు. యోగేష్, సంధ్యని ఇబ్బంది పెట్టకో. అయితే ఏం చేయమంటావు? హారతిమంటావా? నా పని పోగొట్టి కడుపు మీద కొట్టావు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు చెప్పేదంతా నిజమేనా? యోగేషే సంధ్యాని ఇలా చేసుంటాడా? ఖచ్చితంగా సార్, నిన్నటి నుంచి వాడు ఫోన్ ఆపేస్తున్నాడు. యోగేష్ ఎక్కడుంటున్నాడు? కానీ వాడు డోల్పూర్ వాడు. వాడి అడ్రస్ అంతా నాకు తెలియదు సార్. సార్, ఎప్పటిలాగే సంధ్య క్లాస్ ఫినిష్ చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరింది. ఏదో ఒక ఇంటూ ఉండాలిగా. ఎవరు దీన్ని చేసుంటారు? సార్, ఒక మూగ అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తున్నందుకు నాకు చాలా కోపంగా ఉంది సార్. ఏరా బంగారం, ఏమైంది? చాలా సైలెంట్గా కూర్చున్నావు. తిన మనసులో ఏముందో తెలియట్లేదు. ఈరోజు ఉదయం కూడా సరిగ్గా తినలేదు. టీచర్ని తలుచుకొని బాధపడుతుందనుకుంటున్నాను. సార్, ఆ రోజు సంజయ్ హైవే మీద చూసి మనకి కాల్ చేసిన వ్యక్తి ఎవరో తెలిసింది సార్. అతని పేరు అంకిత్ శర్మ. స్టేషన్కి రమ్మన్నాను. మ్, సార్, నాకు ఆ అమ్మాయి తెలియదు. నేను తనను అక్కడ చూసినప్పుడు చనిపోయింది అనుకున్నాను. అందుకే కంట్రోల్ రూమ్ ఫోన్ చేశాను. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పినవాడు నీ గురించి చెప్పలేదే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు కదా, ఎందుకని? సార్, నాకు బ్లడ్ ఫోబియా ఉంది. నేను రక్తాన్ని చూస్తేనే ఒకలా బిగిసిపోతాను. పైగా ఆ అమ్మాయి శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. నాకప్పుడు కళ్ళు తిరిగాయి సార్. తన గురించి నేను ఇకపై ఏం మాట్లాడలేను. తనని ఇప్పుడు తలుచుకున్నా నా ఒళ్ళంతా ఉనికిపోతుంది సార్. బీ కూల్. ఇంకా అక్కడ ఏం చూసావు? సార్, నేను ఇంకేం చూడలేదు సార్. ఇలా చూడు, మంచిగా అడుగుతున్నాను. నువ్వు అబద్ధం చెప్పావని నాకు తర్వాత తెలిసిందంటే నేనంత మంచివాణ్ణి కాదు. సార్, నేనెందుకు అబద్ధం చెప్పాలి? నేనే ఫోన్లో మీకు ఇన్ఫర్మేషన్ చెప్పానుగా తన ప్రాణాన్ని కాపాడమని. ఓకే, వెళ్ళు. వీడిని ఫాలో అవ్వండి. సంఘటన జరిగిన రోజు వీడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. ఈ క్రైమ్లో వీడి భాగం ఉండొచ్చు. మనకి ఫోన్ చేసి చెప్పడం కూడా అది ఒక ప్లాన్ అయ్యి ఉండొచ్చు. మేడం, సంధ్య కళ్ళు తెరిచింది. సంధ్య, అమ్మా సంధ్య, సంధ్య. ముట్టుకోకండి, దూరంగా ఉండండి. నా కూతురు పరిస్థితిని ఈ విధంగా చేశారే. అక్క, నువ్వు బాగానే ఉన్నావా? జై హింద్ సార్. ఇలా చూడండి, మీ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు వేయాలి. ఈ విషయంలో మీ కోఆపరేషన్ మాకు కావాలి. ఇలా చూడు కాజల్, సార్ ఏమడిగినా అది తన దగ్గర అడిగి చెప్పు. ఇలా చూడమ్మా, మాకు విషయం తెలియాలి. మీ అక్కని ఈ విధంగా ఎవరు చేశారో వాళ్ళు మీ అక్కకి తెలుసా? ప్లీజ్. అక్క, మీతో ఎవరిలా చేశారో వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళంతా ఎవరు? సార్, సంధ్య ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ తన చేతిలో దెబ్బ తగిలింది. ఆ మృగాలు వేళ్లను కూడా విరగదీశారు. అప్పుడే కదా తను చెప్పలేదు. కాజల్, మీ అక్కను అడుగు. తనకి తెలుసుంటే తన కనురెప్పల్ని 2 సార్లు మూచేయమను.
అక్క, వాళ్ళు మీకు తెలిస్తే మీ కళ్ళని 2 సార్లు మూయండి. సో అలా అంటే సంధ్యకి నేరస్తులు తెలుసు. పేరడిగి చెప్పగలవా? అదే మా అక్క చెప్పలేదు. ఇలా చూడమ్మా, ఈ పేపర్లో ఏ నుండి Z వరకు అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ అక్కతో చెప్పు, ఎవరు ఈ పని చేశారో వాళ్ళ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో మునుపట్లాగే 2 సార్లు మూవ్ చేయమను. అర్థమైంది కదా? అక్క, వాళ్ళ పేరు ఏతో స్టార్ట్ అవుతుందా? నెక్స్ట్ అడుగు. బి. ఓ, ఫస్ట్ లెటర్ S. రెండవది అడుగు. రెండో లెటర్ ఏంటి? ఎస్ తర్వాత 2వ ఆల్ఫాబెట్. ఇక చాలండి, తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు వెళ్ళండి ప్లీజ్. సంధ్యాని ఇలా చేసిన క్రిమినల్ ఆల్ఫాబెట్స్ 3 SA. వాళ్ళెవరో మీకు తెలుసా? నాన్న, అక్కను కట్టుకునే అతని పేరు మొదటి లెటర్ S వస్తుంది. సంధ్యకి పెళ్ళయిందా? లేదు సార్, కొన్ని రోజుల్లో చెయ్యాలనుకున్నాం. ఎవరితో జరగబోయేదో అతని పేరేంటి? సమీర్. గోపాల్ గారు, సమీర్ వాళ్ళ అమ్మ 2 ఫోన్లు పనిచేయట్లేదు. కానీ మాకు తెలిసి సమీర్ ఒంటరిగా ఉన్నాడట. వాళ్ళ అమ్మ కూడా లేదా? వాళ్ళ అమ్మ ఊర్లో ఉన్నారు. వాడు అమ్మాయిని చూడటానికే వచ్చారు. అవును, ఏ ఊరు? భివాని. మా ఆవిడికి దూరప బంధువులే. అయితే ఆ ఊరు అడ్రస్ ఉంటుంది కదా? అడ్రస్ నాకు ఆ ఊరే తెలుసు, కానీ అడ్రస్ అంతా నాకు తెలీదు. వాళ్ళు జైపూర్లోనే ఉండేవాళ్ళు. సమీర్ ఫుల్ హిస్టరీ నాకు కావాలి. లుకౌట్ నోటీస్ తీయండి. దివానీ పోలీసుని కాంటాక్ట్ చేయండి. సమీర్ వాళ్ళమ్మ ఆ ఊళ్ళో ఎక్కడుందో వాళ్ళని తెలుసుకోమనండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, సంధ్యాని మీట్ అవ్వచ్చా? నేనిప్పుడు అలవ్ చేయనివ్వను. మీరు ప్రశ్నలు అడగడం వల్ల తన పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. హార్ట్ బీట్ అన్స్టేబుల్ గా ఉంది. ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువైపోయింది. కానీ ఒకటి, సంధ్య శరీరంలో సివిల్స్ దొరికాయి కదా, దాని రిపోర్ట్ వచ్చింది. అందులో 3 DNA ఉంది. 3 రేపిస్ట్లా? ఎస్. సంధ్య నెయిల్స్ లో రెక్సిన్ యొక్క ట్రేసెస్ ఉంది. రెక్సిన్ సోఫా సెట్లకి, కార్ కవర్లకి యూజ్ చేస్తారు, అదే కదా? ఎస్. తన బట్టల మీద ఇంజిన్ ఆయిల్ మరకుంది. లేదు సార్, ఏది లేదు. ఈ రోడ్లో గరాజ్ ఏది లేదు సార్. ఈ ఏరియా రాత్రిపూట నిర్మానుష్యంగా ఉంటుంది. ఇటువైపు కేవలం హెవీ వెహికల్స్ ఇంకా బస్సులే వెళ్తూ ఉంటాయి. చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాను, విట్నెస్ ఎవరూ దొరకలేదు సార్. సంధ్య నెయిల్స్లో రెక్సిన్ ట్రేసెస్ దొరికాయి. ఆ రెక్సిన్ బండి సీట్ కవర్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అంటే సార్, తన్ని వెహికల్ రేప్ చేసి ఉండొచ్చు అంటారా? అప్పుడు జరిగిన స్ట్రగుల్తో రెక్సిన్ తన నెయిల్స్లోకి వచ్చి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈ కేసులో కూడా అలాగే జరిగి ఉండొచ్చు కదా. రన్నింగ్ బస్సులో రేప్ జరిగి ఉండొచ్చు. ఆ కేసులో కిడ్నాపర్ ర్యాండమ్గా ఉన్నాడు. కానీ ఇక్కడ సంధ్యకి కిడ్నాపర్ తెలుసు. కానీ అందులో ఒకటి పేరు SAMలో స్టార్ట్ అవుతుంది, శామ్. సమీర్ కూడా మ్యాచ్ అవుతుంది. సంధ్యకి ఎవరెవరు తెలుసో అన్ని ఎంక్వైరీ చేయండి. ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ అంతా తీయండి. ఎవరి పేరు SAMతో స్టార్ట్ అవుతుందో తెలుసుకోండి. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరం ఒక టోల్ గేట్ ఉంది. ఆ CC ఫుటేజ్ కావాలి. విట్నెస్ రాత్రి 12 గంటలకు ఫోన్ చేశాడు. రాత్రి 12 గంటల టైంలో టోల్ గేట్లో ఏ బళ్ళు వెళ్ళాయో అన్ని లిస్టులు మొత్తం కావాలి. ఒక్క బండి కూడా మిస్ కాకూడదు. సార్, యోగేష్ CDRలో 2 సస్పిషియస్ నెంబర్స్ దొరికాయి. అలాగే 2 నెంబర్లు కూడా ధోల్పూర్ ఏరియాకి సంబంధించినవి సార్. డోల్పూర్? యోగేష్ డోల్పూర్ వాడే కదా? వాడి నేటివ్ అడ్రస్ తెలిసిందా?
ధోల్పూర్ పోలీసులకి అప్డేట్ ఇచ్చాను సార్, కానీ ఇంతవరకు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు సార్. యోగేష్ షమీర్లతో మనం స్టాప్ చేయలేం. సంధ్య ఏ ఆటోలో వెళ్ళిందో డ్రైవర్స్ అందరినీ పిలిపించండి, డిఎన్ఏ తీయండి. ఈ ఏరియాలో నేరస్తులందరినీ పట్టుకోండి, డిఎన్ఏ చెక్ చేయండి. రేపిస్ట్ దొరికే వరకు మనం నిద్రపోకూడదు. సార్ మీకు ఇన్ఫార్మ్ చేసింది నేనే కదా, ఎందుకు నా డిఎన్ఏ తీసుకుంటున్నారు? నేనేం చేయలేదు సార్. ఒకవేళ నువ్వేం చేయకపోతే భయపడుతున్నావు ఎందుకు? కమెన్. సార్, సంధ్య ఏ జ్యువెలరీలో అయితే పనిచేసిందో ఆ సీసీటీవీ ఫుటేజీని నేను బాగా చెక్ చేశాను సార్. అందులో ఈ ఫుటేజీ ఉంది. ఈ ఫుటేజీలో సంధ్య పూజాని ఒక అమ్మాయి ఫాలో చేసింది. మీకు ఈ అమ్మాయి తెలుసా? లేదు మేడం. నాకు తెలియదు సార్, దీన్ని ఎప్పుడూ చూడలేదు, నేను కలవలేదు. ఈ అమ్మాయి ఎవరనేది కనిపెట్టి తీరాలి. ఈ అమ్మాయికి సంధ్య తెలిసి ఉండాలి. మరో అవకాశం కూడా ఉంది, తను కూడా ఈ నేరంలో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సార్, కమెన్. సమీర్ కాల్ రికార్డ్స్ చెక్ చేశాను సార్. అతనికి అంకిత్ ఇంకా యోగేష్లతో కనెక్షన్ ఏమీ దొరకలేదు సార్. కానీ అతని కాల్ రికార్డ్స్లో ఒక స్ట్రేంజ్ విషయం ఉంది. సమీర్ సంధ్యతో కన్నా వాళ్ళ అమ్మతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ దగ్గర సార్, ఆ మాటలు ఫ్రీక్వెంట్గా చాలాసేపు మాట్లాడుతూ ఉంటే అది విచిత్రంగా ఉంటుంది సార్. పైగా ఆవిడ సంధ్యకి సొంత తల్లి కాదు సార్. నువ్వు చెప్పేది చూస్తుంటే సమీర్కి ఆమెకి ఏదైనా ఎఫ్ఐఆర్. దీనంతటికీ నువ్వే కారణం. సంధ్య పెళ్లిని సమీర్తో మనం నిశ్చయం చేసి ఉండకూడదు. దానివల్ల ఇదంతా జరిగింది. సంధ్యకి ఒక మంచి జీవితం ఇవ్వాలి, అదే నా ఆశ అయ్యునింది. తనకి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నేను ఎదురు చూడలేదు. నేను ఎదురు చూడలేదు. సార్, తార్పూర్ పోలీసులు ఫోన్ చేశారు. వాళ్ళకి యోగేష్ అడ్రస్ దొరికింది. నువ్వేం చేయలేదా? మరి ఎందుకురా పరిగెత్తావు? అంతేకాకుండా నువ్వు మరో ఇద్దరితో టచ్లో ఉన్నావు. ఎవర్రా వాళ్ళు? సార్, ఆ 2 నెంబర్లు ఉన్నాయే, ఫేక్ ఐడితో మాట్లాడారే, వాళ్ళు బాగుల కోసం పనిచేస్తున్నారు. నీకు బాగనికి ఏంటి కనెక్షన్? నేను వాళ్ళతో కలిసి ఆ సేటు మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. వాళ్ళ కొట్లో దోచుకోవాలనే ప్లాన్ చేశాను, కానీ ఈ సంఘటన జరిగాక వెనక్కి తగ్గాను. యోగేష్ డిఎన్ఏ తీ డోల్పూర్ పోలీసుల దగ్గర వీళ్ళిద్దరి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. నాకు తెలిసి వీళ్ళందరూ కలిసి సంధ్యని రేప్ చేసుంటారు. సార్, ఆ దారిలో వెళ్ళిన 300 బండిలు సీసీటీవీ ఫోటోస్ డీటెయిల్స్ మేము తీసుకున్నాం. అందులో ఒకటి డిఫరెంట్గా ఉంది. అందులో డ్రైవర్ కండక్టర్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంది. ఎవరు వాళ్ళు? ఇతను జోగేందర్, ఇతను నరసింహ. చేయాల్సింది చేయండి. ఓకే సార్. సార్, నేను అనవసరంగా ఇరుక్కున్నాను. మా బస్సులో అడ్డమైన చేసి వెళ్ళిపోతూ ఉంటారు సార్. మేము ఏ తప్పు వీళ్ళేం చేయలేదట. మన పవర్ చూపించు. సార్ మేము నిజం చెప్తున్నాం సార్. మేమేం చేయలేదు సార్. బస్సు రిపేర్ అయ్యింది, మేము ఒక స్పాట్లో ఆపేసి వెళ్ళిపోయాం. తర్వాత రోజు బస్సులో వచ్చి చూస్తే మొత్తం అంతా రక్తం. నాకు అక్కడ ఒక ఫోన్ దొరికింది. మేము చాలా భయపడ్డాం సార్, అందుకనే బస్సుని మొత్తం క్లీన్ చేస్తాం. అలాగే చెప్పినట్టు బస్సులో ఒక మొబైల్ దొరికింది, దాన్ని మేము చెత్తతో పాటు పడేసాము. ఇక్కడేనా? అవును. సరిగ్గా చెక్ చేయండి. సార్, ఎస్. సార్, ఈ ఫోన్ అలాగే రక్తం పట్టుకున్న ఈ షర్ట్ ట్యాగ్ క్రిమినల్తో జరిగిన స్ట్రగుల్లో ఊడొచ్చేసింది అనుకుంటాను సార్. ఏదైనా బండి ఎక్కించండి. వీళ్ళిద్దరిని నమ్మడానికి వీల్లేదు. వీళ్ళ డిఎన్ఏతో పాటు రేప్ డిఎన్ఏ మ్యాచ్ చేయించు. డూ ఇట్ ఫాస్ట్. ఈ సంఘటన జరిగినప్పుడు బస్సులో జరిగింది ఎవరైనా చూసుంటారా? ఈ ట్యాగ్ ఏ టైలర్ షాప్దో తెలుసుకో. ఫోన్ డీటెయిల్స్ కూడా కావాలి. ఎస్ సార్. సుమన్, సీసీటీవీ
ఫుటేజ్లో ఒక అమ్మాయి ఫాలో అవ్వడం చూసాంగా, ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకున్నాం. సార్ తన పేరు పాయల్ రాయ్, తన ప్రాసిక్యూటర్. ప్రాస్టిట్యూట్ అవును సార్, ఢిల్లీ పోలీసులు బ్రోతల్ కేసులో అమ్మాయిని పట్టుకున్నారు. స్టేషన్కి రప్పించు. సార్ ఈ క్రైమ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను సమీర్ కోసమే సంధ్యని కలిశాను. సమీర్ నీకు తెలుసా? అవును, నాకు బాగా తెలుసు. నేను తన్ని పెళ్లి చేసుకున్నాను. తన కోసం నా ఫ్యామిలీనే వదులుకున్నాను. కానీ నాకు రేటు కట్టి నన్ను బయట అమ్మేశాడు. సార్ నేను చాలా కష్టపడి నార్మల్ లైఫ్ బతుకుతున్నాను. కానీ కొన్ని రోజుల ముందు నేను సంజయ్ అని సమీర్ని మార్కెట్ వైపు చూశాను. అప్పుడే నాకు తెలిసింది తను నాతో ఎలా నడుచుకున్నాడో తనతో కూడా అలాగే నడుచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తను జ్యువెలరీ షాప్లో పనిచేస్తుంది. నేను సంజయ్కి అన్నీ చెప్పేశాను. తన్ని చూసిన తర్వాతే తెలిసింది తనకి వినిపించదు, మాటలు రావని. అందుకనే నేను అన్నీ రాసి తనకి చూపించాను. దాని తర్వాత వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని మేము ప్లాన్ చేశాం. లవ్ యూ సంధ్య. అరే ఏమైంది సంధ్య? ఇంకా చాలు అమ్మాయిని మోసం చేసింది. ఇంతకు మించి కుదరదు. వీడిని పోలీసులకు అప్పచెప్దాం. పోలీసా? వాణ్ణి పోలీసులకి పట్టిద్దామని మేము అనుకున్నాం, కానీ పారిపోయాడు. సార్ ఇదే ఆ కొట్టు ఎస్ఎస్ టైలర్స్. లాక్ చేసి ఉంది. అవును సార్, అయినా కనుక్కున్నాను. ఈ కొట్టు ఓనరు పక్కనే ఉన్నాడంట సార్. సమీర్ నీకు దూరపు చుట్టం అని చెప్పావు కదా. సమీర్కి సంధ్యనిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. వాడు ఇంటర్నేషనల్ మోసగాడు. ఎందరో అమ్మాయిల్ని అమ్మేశాడు. నాకేమీ తెలీదు. అబద్ధం చెప్పకో. ఇద్దరు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటారు కదా. చాలాసేపు మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు. ఏం మాట్లాడేవారు? నువ్వు వాడి పార్ట్నరా? సార్ నాకు తనెవరో తెలీదు. నేను సావిత్రి మాట విని మోసపోయాను. సావిత్రి నీ చుట్టం కూడా కాదు. అన్నీ తెలుసుకున్నాను. సార్ ఆ సావిత్రి ఉందే, అది అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి చేస్తూ ఉంటుంది. అందుకని అదే నాతో చెప్పింది. అదేంటంటే సమీర్తో సంధ్య పెళ్లి బాగా చేస్తే డబ్బులు బాగిస్తానని చెప్పింది. నీకు సిగ్గుగా లేదు? నీ కూతురికే రేటు కడతావా? ఇప్పుడు నిజం చెప్పు, సావిత్రి సమీర్ ఎక్కడున్నారు? నేను చెప్తున్నాను కదా, నాకేం తెలీదు. సావిత్రిని ఎలా మీట్ అయ్యావు? ఎక్కడ మీట్ అయ్యావు? సంధ్య వాళ్ళ నాన్న సంధ్యకి పెళ్లి సంబంధాలు వెతికేవారు. వీళ్ళకి ఎలా తెలిసిందో ఏంటో వీళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు. కానీ నా దగ్గర సావిత్రి నంబర్ ఉంది, కానీ అది కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఆ నెంబర్ ఇవ్వు. సలీం, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. క్షమించండి, ఈ సమయంలో మీతో మాట్లాడాల్సి వచ్చింది. ముఖ్యమైన పని. ఆ టైలర్ షాప్ మీదే కదా? అవును నేను ఒక కేసు విషయంగా మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. సార్, ఈ సమయంలో నేను ఏమీ మాట్లాడలేరు సార్. నీ వల్లేనే నా కూతురు ఇవాళ ఈ పరిస్థితిలో ఉంది. అన్నిటికీ నువ్వే కారణం. సార్, సావిత్రి కొత్త అడ్రస్ దొరికింది. ఆవిడ ఇంకొక నెంబర్లో రిజిస్టర్ అయి ఉంది. ఈవిడ డీటెయిల్స్ తీసుకో. సావిత్రి ద్వారా మనం సమీర్ని పట్టుకోవచ్చు. సార్, ఎస్ఎస్ టైలర్ షాప్ సలీం ఖురేషీ పేరు మీద ఉంది. ఈరోజు అతని కూతురు అంత్యక్రియలు సార్, అందుకే మాట్లాడలేకపోయాను. ఆయన కూతురు పేరు సమీరా. ఆ సమీరాకి సంధ్యకి కనెక్షన్ ఉంది సార్. సంధ్య చదువు చెప్పే ఎన్జిఓలోనే సమీరా చదువుకుంటాను సార్. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్, సమీరా కూడా సంధ్య లాగే మాట్లాడలేదు, వినలేదు. బస్సులో సమీరా వాళ్ళ నాన్నగారి ఎస్ఎస్ టైలర్ షాప్ ట్యాగ్ దొరికింది. నాకేమనిపిస్తుందంటే ఇది అనుకోకుండా జరిగింది కాదు సార్. సమీరా, ఈవిడ ఫస్ట్ 3 ఆల్ఫాబెట్స్ SAM. సంధ్య క్లాస్ తీసే అదే ఎన్జిఓకే తను వెళ్ళింది. న్యాచురల్ డెత్? నో సార్, సూసైడ్ చేసుకుంది. లోకల్ పోలీసులు పెద్దగా ఎంక్వైరీ చేయలేదు. పైగా ఇప్పుడు ఆ అమ్మాయిని అంత్యక్రియల కోసం కూడా తీసుకువెళ్తున్నారు. బయలుదేరు.
సమీర్ ఎక్కడున్నాడు? సార్ మీరు మళ్ళీ వచ్చారా? చూడండి, మేము ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. కొద్ది రోజులకు ముందు సంధ్య అనే అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. సంధ్య ఏ ఎన్జిఓలో క్లాస్ తీసిందో అక్కడే మీ అమ్మాయి సమీరా కూడా చదివింది. ఇప్పుడే మాకు తెలిసింది మీ అమ్మాయి సమీరా కూడా సూసైడ్ చేసుకుంది. సార్ మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పడం కాదు, మీ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది అది తెలుసుకోవడానికి వచ్చాం. ఎందుకు సూసైడ్ చేసుకుందో నాకు తెలియదు. తను మూగది, అలాగే చెవిటిది కూడా. చాలా రోజులుగా తను సైలెంట్గానే ఉంది. అసలు ఏం జరిగిందని మాకు తెలియలేదు. మీకే తెలీదా దాచిపెడుతున్నారా? పోస్ట్ మార్టం అయ్యే వరకు బాడీని పాతిపెట్టడానికి వీల్లేదు. సార్ అసలు మీరు ఏం చేస్తున్నారు? సలీం గారు, ఇది మా కర్తవ్యం. పోస్ట్ మార్టం ఖచ్చితంగా చేసి తీరాలి. నువ్వేమనుకుంటున్నావురా? తను అసలు మాట్లాడలేదు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నీ గురించి తనే నిజాలన్నీ చెప్పేసింది. ఇందులో నా భాగమే లేదు, నేను చేయలేదు సార్. నోరు మీరా. నీతో పాటు ఉన్న వాళ్ళిద్దరు ఎవరు? నాతో ఎవరు లేదు సార్. ఇలాంటి చండాలపు పని నేను ఎప్పుడు చేయను. యు రాస్కల్! ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడం, తర్వాత వాళ్ళని అమ్మేయడం, ఇది ఎంత దారుణం! వీడు నిజం చెప్పడం. తాట ఒలిచేయండి. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే సమీరాని గొంతు పిసికి చంపేశారు. ఎందుకంటే గొంతు మీద గుర్తులున్నాయి. అంతేకాక ఈ హత్య ఎప్పుడు జరిగిందో సమీరాను హత్య చేశారు. సంధ్య, నా తల్లి. ఇది తన పోస్ట్మార్టం రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే హత్య జరిగినప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉంది. అంతేకాకుండా ఈ విషయం మీకు బాగా తెలుసు, సమీరా ప్రెగ్నెంట్ అని. అందుకే మీరు కావాలనే పోస్ట్మార్టం చేయించలేదు. మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి తన్ని చంపేశారు. మీ చేతులతోనే తను హత్య చేశారు, మర్డర్ చేశారు. లేదు సార్, మా సంధ్యని మీరు చంపలేదు సార్. అబద్ధం చెప్పకండి. సమీరా ప్రెగ్నెంట్గా ఉందని మాకు కూడా తెలుసు. కొన్ని రోజులుగా తను చాలా అప్సెట్ అయ్యింది. ఒకరోజు చాలా దారుణంగా ఉన్నింది. అందుకని తన్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. అక్కడే తన గురించి నాకు తెలిసొచ్చింది. సమీరా ప్రెగ్నెంట్ అని తెలిసింది. చెప్పు, దీనికి ఎవరు కారణం? తను ఏమీ మాట్లాడలేదు. పరువు పోతుందని భయపడి తనకు అబార్షన్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ నేను ఏ రోజైతే పని నుంచి తిరిగి వచ్చానో అప్పుడు తను ఊరేసుకుని చనిపోయింది. సార్, దయచేసి మమ్మల్ని నమ్మండి. సమీరాని ఎవరైనా చంపుంటారని నాకు తెలీదు. ఆ స్ట్రీట్లో ఉన్న ప్రతి ఒక్కరు తనని ఎగతాల్చడం మొదలుపెట్టారు. అలాంటి అమ్మాయిని ఈ సమాజం బ్రతకనివ్వదు సార్. నాకు తెలిసి ఆ తప్పు ఎన్జిఓలోనే జరుగుండాలి సార్. ఎందుకంటే తను ఎన్జిఓ దాటి ఎక్కడికి బయటికి వెళ్ళదు సార్. అరే, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? నువ్వు పిల్లలతో ఏం చేసావా అంతా మాకు తెలిసిపోయింది. వెళ్ళు. ఎస్,
ఈ ట్యాగ్ మీ షాపుదే. ఇది ఎవరు కుట్టారు? సార్ చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు, చెక్ చేసి చెప్పాలి. ఈ క్షణమే చెక్ చెయ్యాలి. అలాగే సార్. సార్ నన్ను నమ్మండి సార్, నాకేం తెలీదు. అది డిఎన్ఏ రిపోర్ట్లో మాకు తెలుస్తుందిరా. ఏమైంది సార్? ఇలా అయి ఉండదు సార్. ఏంటది? సార్ నేను ఒంటరి వాడిని కాదు సార్, నాతో పాటు జిషాన్ కూడా ఉన్నాడు. సమీరా వాళ్ళ బ్రదరా? అవును సార్, వాడి ఫ్రెండు ఫిరోజ్ కూడా ఉన్నాడు. ఆ మైక్రాల్ మీకు ఏం అన్యాయం చేసిందిరా? తనని అతి దారుణంగా. ఇదంతా సమీరా వల్లే జరిగింది సార్. ఏం జరిగింది? ఒకరోజు వసీం మామ నేను తాగుతున్నాం సార్. మత్తు ఎక్కువ అయ్యింది. నేనప్పుడు సమీరాని రేప్ చేశాను. నాతో మావయ్య కూడా రేప్ చేయడం వల్ల ఫిరోజ్ కూడా తనని రేప్ చేశాడు సార్. అలాగే ఇది అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది. అది లేదే, వెళ్ళిపోయింది బయటికి. ఆ రోజు సంధ్య సమీరాతో పాటు ఉండడం చూసింది. అందుకే ఆ రోజు మేము తనని దారి మరించాలని అనుకున్నాం. నరసింహ, జోగేంద్ర నా దగ్గరే బస్సు రిపేర్ చేసుకుంటారు. ఆ రోజు రాత్రి బస్సు రిపేర్ అయింది. వాళ్ళు రోడ్ సైడ్ బస్సును ఆపేసి వెళ్ళిపోయారు. నేను బస్సును రిపేర్ చేశాను. ఆ బస్సు తీసుకొని మేము వాణి విహార్కి వెళ్ళాం. తను అక్కడే ఆటో కోసం నుంచుంటుందని మాకు తెలుసు. అందుకనే తనని అక్కడి నుంచే కిడ్నాప్ చేయాలనుకున్నాం. దాని తర్వాత తనని చంపటానికి ముందు తనని అనుభవించుదామని తీర్మానించాం. తను చనిపోయిందనే మేము అనుకున్నాం. అందువల్ల తనని బస్సులోంచి విసిరిపారేశాం. సమీరాని ఎందుకు హత్య చేశారు? ఎందుకంటే తను ప్రెగ్నెంట్గా ఉంది. అందువల్ల మేము భయపడ్డాం. లేకపోతే అది అందరికీ చెప్తుంది. చెప్తే మేము ఇరుక్కుపోతాం. అందుకని తనని చంపేశాం. మీకు నరకంలో కూడా చోటుండదురా. నరకం కూడా మీకు చాలదురా. సార్, ఇలాంటి కేసెస్ చాలానే చూసాం. ఈ చిన్న పిల్లల్ని వాళ్ళ రిలేటివ్సే పాడు చేస్తున్నారు. ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పలేకపోతున్నారు. సమీరాకి చెవులు వినిపించవు, మాట్లాడలేదు. అలాంటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఈ విషయం ఎలా చెప్తుంది సార్? అదే కాకుండా వాళ్ళ మావయ్య వాళ్ళ అన్నయ్య ఈ పని చేశారు. అది సంధ్య సమీరాకి తోడుగా ఉండి సాయం చేయాలనుకుంది. తను మాట్లాడలేదు, వినలేదు. కానీ వాస్తవాన్ని బయటికి తీసుకురావాలనుకుంది. ఈ పోరాటంలో సంధ్య ప్రాణాలు పోగొట్టుకొని ఉండొచ్చు. కానీ తన ధైర్యాన్ని మెచ్చుకోవాలి.